హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. శివరామరాజు జగదీశ్వరికి ఫోన్ చేసి నీ కొడుకుని గొడ్డును బాదినట్టు బాధే నేను హాస్పిటల్ దగ్గర పడేశాను అని చెప్పడంతో జగదీశ్వరి షాక్ అవుతుంది. ఏంటి షాక్ అయ్యావా? నీకు చెప్పడానికి ఎందుకు చేశానో తెలుసా? నీ కొడుకుని నువ్వు హద్దుల్లో పెట్టుకుంటావని, ఇక నుంచి ఇలా జరగకుండా చూసుకుంటావని ఫోన్ చేసి చెబుతున్నాను. ఇంకోసారి నా చంద్రకళ జోలికి వచ్చాడంటే బాగుండదు. నీకు నేను సారిగా నీ కొడుకుని చంపేసి ఇంటికి పంపిస్తాను అని అనగానే, నువ్వు నా కొడుకుని అలా కొట్టడానికి చేతులు ఎలా వచ్చాయి? నువ్వు మనిషివా రాక్షసుడివా అని అనగానే, రాక్షసుణ్ణే, నేను మనిషిని కాదు రాక్షసుణ్ణే. ఇంకోసారి నా జోలికి వచ్చినా, అలాగే నా పరువు జోలికి వచ్చినా నేను చూస్తూ ఊరుకోను. నీ కొడుకును చంపేసి నీకు సారిగా పంపిస్తాను అని మళ్ళీ చెప్పడంతో ఇంకా జగదీశ్వరి ఏడుస్తుంది. జగదీశ్వరి భర్త, ఏమైంది జగదీశ్వరి అని అనగానే, మన అబ్బాయిని కొట్టి హాస్పిటల్ దగ్గర పడేశాడంట ఆ దుర్మార్గుడు అని ఏడుస్తూ చెప్పడంతో, ముందు మనం హాస్పిటల్ దగ్గరికి వెళ్దాం పదా అని చెప్పి ఇద్దరు కూడా హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు. ఇక రిసెప్షన్లో విరాట్ ఇక్కడ అడ్మిట్ అయ్యాడని తెలిసింది, ఎక్కడ అని అడగడంతో నర్సు ఇదే రూము అని చెప్తుంది. ఇంకా ఆ రూమ్లో విరాట్కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. మందులు ఇంజెక్షన్స్ అవి వేస్తూ ఉంటారు డాక్టర్ గారు. ఇక సమయంలో జగదీశ్వరి భర్త ఇద్దరూ వచ్చి కొడుకును చూసి ఏడుస్తూ ఉంటారు. డాక్టర్ గారు, ఏం జరిగింది డాక్టర్ గారు అని అంటే, బాగా ఒంటికి దెబ్బలు తగిలాయి, పైకేమీ కనిపించడం లేదు, కానీ ఇన్నర్గా ఏమైనా బాగా జరిగాయేమో, కొన్ని ఎక్స్రేలు తీస్తే దెబ్బలు బయటపడచ్చు అని అనగానే ఇద్దరు కంగారు పడతారు, ఏడుస్తారు. మరేం కంగారు పడకండి, తగ్గిపోతుంది లేండి, బాగా దెబ్బలు తగలటం వల్ల కొంచెం స్పృహ తప్పిపోయాడు అంతే, ప్రాణానికి ఏం ప్రమాదం లేదు అని డాక్టర్ ధైర్యం చెబుతాడు విరాట్ తల్లిదండ్రికి. ఇంకా వాళ్ళిద్దరూ అడుగుతారు, డాక్టర్ గారు మా అబ్బాయిని లోపలికి ఇక్కడ జాయిన్ చేసింది ఎవరు అని అంటే, ఎవరూ తెలీదమ్మా, ఓ పర్సన్ అయితే జాయిన్ చేశారు. విరాట్ గారు ఎలాగో మాకు తెలిసిన మనిషి కాబట్టే మేము ఇలా ట్రీట్మెంట్ చేస్తున్నాము అని డాక్టర్ చెప్పడంతో డాక్టర్కి చేతులెత్తి నమస్కారం చేస్తారు విరాట్ తల్లిదండ్రులు. మీరేం కంగారు పడకండి, మీరేం వరి అవ్వద్దు, మీరు బయట వెయిట్ చేయండి అని డాక్టర్ గారు వాళ్ళని బయట కూర్చోబెడతారు. ఇంకా జగదీశ్వరి భర్త ఇద్దరు కూర్చొని ఏడుస్తూ ఉంటారు. జగదీశ్వరి ఇలా అంటుంది, నేనేం పాపం చేశానండి, ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? నా కొడుకుని పొట్టన పెట్టుకోవాలని ఎందుకు చూస్తున్నాడు ఆ రాక్షసుడు, ఆ దుర్మార్గుడు అంటూ శివరామరాజుని తిడుతూ ఉండగా, అలాంటి వాడికి తోబుట్టువుగా నువ్వు పుట్టినందుకే నువ్వు పాపం చేశావు. నేను నీ జీవితంలోకి వచ్చి నేను కూడా పాపం చేశాను. మనం చేసిన పని వల్ల ఈరోజు మన కొడుకు శిక్ష అనుభవిస్తున్నాడు అని చెప్పి అనగానే, వాడు మనిషి కాదండి, వాడు రాక్షసుడు. ఎంతోమందిని చూశాను కానీ ఇలాంటి దుర్మార్గుణ్ణి నేను చూడలేదు. వీడు మన కొడుకుని ఏం చేస్తాడోనని భయంగా ఉంది అని రామరాజుని ఇద్దరు కూడా తిట్టుకుంటూ ఉంటారు. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన సుమిత్ర దగ్గరికి వాళ్ళ అక్క వచ్చి, సుమిత్ర ఇంకా రాలేదేంటి చంద్రకళ అని అడుగుతుంది. మరేం కంగారు లేదక్క, నా కూతురు ఏ తప్పు చేయలేదు అన్న నిజం నిరూపించి బావగారిని ఇంటికి తెస్తుంది, ఆ నమ్మకం నా కూతురు మీద నాకుంది అని చెప్పగానే, నిజంగా అలాగే జరిగితే అంతకంటే సంతోషమేముంది, మన కూతురు మాటే నెగ్గాలని నేను దేవుణ్ణి కూడా వేరుకుంటున్నాను, సంతోషంగా ఇద్దరు వస్తారు అని ఎదురు చూస్తూ ఉండగా ఇంతలోపు శివరామరాజు చంద్రకళని తీసుకొని కారులో నుంచి వస్తూ ఉంటాడు. ఇంకా వచ్చిన తర్వాత, అమ్మా అక్కడేం జరిగింది, అంతా మంచిగా జరిగిందా? నిన్ను మీ పెదనాన్న నమ్మారా అంతా కూడా? ఆ విశ్వగాడు నిజం చెప్పాడా అని అనడంతో ఇంకా శివరామరాజు, ఏం చెప్తుంది నిజము? నీ కూతురు అబద్ధం, నీ కూతురు మాట అబద్ధం, నీ కూతురు ప్రవర్తన అబద్ధం, అసలు నీ కూతురే అబద్ధం అని అనగానే, లేదు పెదనాన్న, నేను నిజం, నా మాట నిజం, నా క్యారెక్టర్ నిజం, నేనే నిజం, నేను ఎలాంటి అబద్ధం ఆడడం లేదు అని అంటుంది. మరి నువ్వు అబద్ధం ఆడకపోతే హాస్పిటల్లో వాడు కోమా నుంచి బయటకు వచ్చాడు, కోలుకున్నాడు, నిజం చెప్తాడు అని తీసుకువెళ్ళావు కదా, కానీ అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది? అక్కడ అసలు వాడు లేనే లేడు, వాడు లేనప్పుడు వాడు నీ గురించి ఎలా చెబుతాడు అని అనగానే,
అదే నాకు అర్థం కావడం లేదు పెదనాన్న. వాడు స్పృహలోకి వచ్చాడని తెలిసింది కాబట్టే నా నిజం నిరూపించుకోవాలని మిమ్మల్ని నేను అక్కడికి తీసుకువెళ్ళాను. కానీ అక్కడ వాడు లేడు అని అనగానే అదే నేను అడుగుతున్నాను. కోమాలో నుంచి బయటకు వచ్చిన వాడు గాలిలో బయటకు వెళ్ళిపోతాడా అని అంటే, ఏమో పెదనాన్న, నాకు అదే అర్థం కావడం లేదు అని అంటుంది. ఆపు, ఇంకా నీ అబద్ధాలు ఆపు. నీకు నేను ఇచ్చిన గడువు పూర్తయిపోయింది. ఇంకా నేను చేసేది నువ్వు వినటం వరకే. ఇంతవరకు నీకు నేను చాలా అవకాశం ఇచ్చాను. ఇంకా నేను అవకాశం నీకు ఇవ్వదలుచుకోలేదు. నీ జీవితం ఇప్పుడు నా చేతుల్లోనే ఉంది అని అనగానే, లేదు పెదనాన్న, లేదు, అలా జరగడానికి వీల్లేదు. నాకు ఇంకా సమయం కావాలి అని అంటుంది. ఇంకా నీకు ఒక్కరోజు కూడా గడువివ్వను. నేను చూసిన అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. రేపే నీకు పెళ్ళి అని అనగానే ఇలా అంటుంది ఇంకా చంద్రకళ. లేదు పెదనాన్న, ఒకప్పుడు మీ మాటని విని, మీరు చెప్పినట్టు విని, తల వంచుకొని వాడి చేత తాళి కట్టించుకొని అష్ట కష్టాలు పడ్డాను. ఆ రోజు మీకోసం నేను తల వంచాను. అది జరిగిన తరువాత ఇంకా ఇప్పుడు నేను పెళ్లి చేసుకోలేను. ఆ తలని ఇప్పుడు ఎత్తి నిలబడతాను, కానీ మళ్ళీ మీ గురించి తలను వంచుకోలేను. నేను వేరే పెళ్లి చేసుకోను అని కరాఖండిగా చెబుతుంది. ఇంకా అప్పుడు శివరామరాజు తల్లిదండ్రి కూడా ఇలా అంటారు. ఒరే, అది చెప్పేది వినరా, అది అబద్ధం ఆడదు. వాడు చెప్పేది విని అప్పుడు నువ్వు నిర్ణయం తీసుకో. దానికి కష్టాలు ఇప్పుడిప్పుడే గట్టెక్కాయి. అంతకుముందు ఆ దుర్మార్గుడు దాని మెడలో తాళి కట్టాక అది ఏం సుఖపడింది, నరకం అనుభవించింది. ఆ సీతమ్మ అష్ట కష్టాలు ఎలా అయితే అనుభవించిందో అలాంటి అష్ట కష్టాలు అనుభవించింది రానా మనవరాలు. మళ్ళీ అలాంటి కష్టాల్లోకి నా మనవరాల్ని నెట్టేస్తానంటావా అని అనగానే, మీకేం తెలీదు, మీరు ఊరుకోండి, దానికి ఇచ్చిన సమయం అయిపోయింది అని రామరాజు అంటాడు. అప్పుడు సుభద్ర ఇలా అంటుంది. లేదు బావగారు, నా కూతురు అబద్ధం చెప్పదు. వాడు కోమాలో నుంచి బయటికి వచ్చాడు, కానీ అక్కడ మనిషి లేడు అంటే ఏదో జరిగే ఉంటుంది అని అనగానే, ఏం జరిగినా నాకు అనవసరం, నా మాటే శాసనం అన్నట్టు మాట్లాడుతూ ఉంటే, అది కాదు పెదనాన్న, నా దగ్గర సాక్ష్యం ఉంది అంటూ ఓ వీడియోని చూపిస్తుంది. ఆ వీడియో చూసి, ఏంటి ఇది సాక్ష్యం అంటున్నావా? దీన్ని చూసి నేను నిర్ణయం మార్చుకోవాలంటావా? అది చూసినా నిన్నైతే నేను నమ్మను. ఆ రికార్డు కూడా అబద్ధం, ఆ వీడియో అబద్ధం, విక్రమ్ అబద్ధం కాదు అని అనగానే, అదేంటి, నిజం చూసి కూడా వీడియో చూసి కూడా ఎందుకు నమ్మరు మీరు బావగారు అని సుభద్ర అంటుంది. ఎందుకంటే అసలైన సాక్ష్యం నా దగ్గర ఉంది. ఆ విక్రమే నా దగ్గరికి వచ్చాడు. విక్రమే జరిగిందేంటో అంతా నాకు చెప్పాడు. వాడు చెప్పిన తర్వాత కూడా నేను నిర్ణయాన్ని ఎలా మార్చుకుంటాను అని అంటాడు. ఏంటి, విక్రమ్ మీ దగ్గరకు వచ్చాడా అని అంటుంది. అవును అని చెప్పి విక్రమ్ అని పిలవగానే విక్రమ్ మెల్లగా వస్తాడు. విక్రమ్ని చూడగానే చంద్రకళ, సుభద్ర ఇద్దరు కోపంతో ఊగిపోతారు. ఒరే అంటూ వాడి మీదకి వెళ్ళబోతూ ఉండగా, ఆగండి అంటూ వాళ్ళని ఆపుతాడు ఇంకా శివరామరాజు. మరి విక్రమ్ ఏం చెప్తాడు? మళ్ళీ అలాగే చంద్రకళ గురించి తప్పుడు సమాచారమే చెప్తాడా? నాకు ఈ నిజాలన్నీ తెలుసు అని చెప్పకుండా మళ్ళీ తన గురించి అబద్ధాలే చెబుతాడా? మరి ఏం జరుగుతుంది? ఇంకో పక్కన అలాగే విరాట్కి స్పృహ వస్తుందా? స్పృహ వచ్చి ఎలాగైనా సరే మరోసారి చంద్రకళ జీవితం నాశనం కాకుండా, మరో వాడితో తాళి కట్టించకుండా తన జీవితాన్ని నేను కాపాడాలి అని చెప్పి చంద్రకళ మెడలో నేనే తాళి కడతాను అని తాళి కడతాడా? ఏం జరుగుతుంది మరి తర్వాత తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.